ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లు అడుగుతుంది. ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవ్వాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని ఆయన ప్రచారంలో తెలిపినట్టు కూడా కనిపిస్తోంది. చూద్దాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి 400 సీట్లు కావాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని, రిజర్వేషన్లు కొనసాగాలి అనుకుంటే కాంగ్రెస్ కు ఓటేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. నిన్న కర్ణాటక రాష్ట్రం సేడంలోని గుర్మిట్కల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎన్నికల్లో మోదీ అమిత్ షాలను ఓడించి తీరుతామని అన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేశారని, కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అన్నారు. ఇక రానున్న రోజుల్లో మహారాష్ట్రలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది అని పేర్కొన్నారు. సేడం ప్రజలకు ఏ కష్టం అవసరం వచ్చినా తాను వస్తాను అని, సేడం తన కొడంగల్ నియోజకవర్గంతో సరిహద్దు పంచుకుంటుంది అని గుర్తు చేశారు. 1972లో తొలిసారిగా గుర్మిట్కల్ ప్రజలు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎంపీగా కొనసాగారన్నారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కర్ణాటక ప్రభుత్వం 5 గ్యారంటీలను అమలు చేస్తోంది. తెలంగాణలోనూ 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో దేశ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తాను అన్న మోదీ ప్రజలను మోసం చేశారు అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ వాటిలో ఒక్క పైసా కూడా వేయలేదు అన్నారు. 26 మంది ఎంపీలను ఇచ్చిన కర్ణాటకకు మోదీ ఒక్క కేబినెట్ పదవి మాత్రమే ఇచ్చారు అని అన్నారు. మోదీ కర్ణాటకకు ఖాళీ చెంబు తప్ప ఇచ్చిందేమీ లేదు అని మండిపడ్డారు. ఇక కరువు వస్తే కనీసం బెంగళూరుకు తాగునీరు కూడా ఇవ్వలేదు అన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీని ఓడించాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రజలకు అండగా ఉంటే కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి అని కోరారు. సమర్థుడు మీకోసం కొట్లాడే కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి అన్నారు. ఇక కాంగ్రెస్ కు ఒక్క ఓటేస్తే 3 నాయకులు గుర్మిట్కల్ ప్రజలకు సేవ చేస్తారని అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అని తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఏంటి అప్డేట్స్? జంగరి, కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా బీజేపీని టార్గెట్ చేస్తూ తమ విమర్శలు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. నిన్న రేవంత్ రెడ్డి కర్ణాటక ప్రచారానికి వెళ్లారు. అక్కడ బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. వాళ్ళు 400 సీట్లు అడిగేది రిజర్వేషన్లు తీసివేయడానికి అని రేవంత్ రెడ్డి విమర్శించారు. రిజర్వేషన్లు ఉండాలనుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతు తెలిపాలి, రిజర్వేషన్లు ఉండకూడదు అనుకున్నటువంటి వాళ్ళు బీజేపీకి మద్దతు తెలిపాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అదే సందర్భంలో నిన్న ప్రశ్నిస్తున్నటువంటి గొంతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ ఆర్గనైజేషన్స్ తో, ఇటు ఐటీతో గాని, సిబిఐతో గాని, ఈడీతో గాని ఇట్లాంటి వాటితో బెదిరింపు చర్యలకు పాల్పడుతుంది. దాంట్లో భాగంగానే నిన్న సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళను గాని, బీజేపీ తప్పులను ఎత్తిపడుతున్నటువంటి వాళ్ళకు గాని నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది. నిన్న దేశవ్యాప్తంగా దాదాపు 200 మందికి కేంద్రం నోటీసులు ఇచ్చింది పోలీసుల చేత. దాంట్లో భాగంగా హైదరాబాద్ కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, కాంగ్రెస్ కి సంబంధించిన 4-5 నాయకులకు కూడా నోటీసులు ఇచ్చింది. కానీ ఇట్లాంటి చర్యలకు కాంగ్రెస్ నేతలు ఎవరు భయపడరు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భయపడరు అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తాము అనుకున్నటువంటి టార్గెట్ ను 14 సీట్లను ఖచ్చితంగా తెలంగాణలో గెలుస్తాము, కర్ణాటకలో కూడా అత్యధిక సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.